హలో గైస్, నేనైతే కనుక ఈరోజు ఎపిసోడ్ 52 రివ్యూ అయితే ఇస్తున్నా. సో ఈ రోజు మనం బాగా మాట్లాడుకోవాల్సిన పాయింట్లు అయితే కనుక తనుజ వర్సెస్ నిఖిల్, శ్రీజ వర్సెస్ మాధురి అండ్ దివ్య వర్సెస్ భరణి. అండ్ వీళ్ళ గురించి అయితే కనుక మనం బాగా డిస్కస్ చేయాలి. మెయిన్ ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా వీళ్ళే అనమాట. అసలు అలా జరిగినాయి అనమాట. అంటే వాళ్ళ మధ్య గొడవలు కానీ, ఒకవేళ ఫ్యూచర్ లో వీళ్ళు ఏమవుతారు అనేటట్టయితే కనుక ఈ రోజు మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ అయితే కనుక మనకి నిన్న నామినేషన్స్ కంటిన్యూతో వచ్చినాయి. సో అలానే ఈ రోజు మనకి సృష్టి వర్మ అండ్ భరణి గారు అయితే కనుక హౌస్ లోకి వచ్చి ఎవరెవరిని నామినేట్ చేయాలని చెప్పేసి చేశారు. సో సృష్టి వర్మ అయితే కనుక డిమోని చేసింది. నీకు కండబలం ఉంది కానీ బుద్ధి బలం లేదు అని అయితే కనుక డైరెక్ట్ గా చెప్పింది. తను అక్కడ ఇది ఒక మంచి హింట్ లాగా అనుకొని తను కరెక్ట్ గా ఆడితే కనుక డీమాన్ కూడా మంచి ప్లేయర్ అనమాట. అండ్ నెక్స్ట్ రాముకి ఇచ్చింది. రాము తీసుకుని వెళ్ళి గౌరవ్కి వేసాడు. గౌరవ్ అర్థం కావట్లేదు తనకి అంత ఇదిగా గేమ్ ఏమి. నాకైతే అదే అనిపించింది. తన గురించి తను ఓన్ చెప్పుకోవడమే చేస్తున్నాడులే కానీ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోకుండా వాళ్ళు తప్పుగా అంటున్నారేమో అని చెప్పేసి అనేది తను కొంచెం మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాడు లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. సో అలా అయింది. నెక్స్ట్ భరణి గారు వచ్చారు. భరణి గారు అయితే కనుక సంజనకు నామినేట్ చేశారు. మీకు తీసుకున్న స్టాండ్ వేస్ట్ అయిపోయింది. నేను మీకోసం మాట్లాడితే మీరు ఎలా పడితే అలా మాట్లాడతారు. మీ వర్డ్స్ అనేది మనం ఇప్పటి వరకు కంటిన్యూ చేసుకుంటానే వచ్చింది అనమాట. లైక్ వర్డ్స్ వదిలేస్తారు, ఎవరిని పడితే అలా అంటారు. మీ దగ్గర దాకా వస్తే ఒకలాగా, మా దగ్గర దాకా వస్తే ఒకలాగా అన్నట్టుగా. అండ్ మీరు కూడా ఒక వర్డ్ అంటారు, బంధాలు బంధాలు అని చెప్పేసి. మీకు కూడా ఉన్నాయి బంధాలు, అదే వాళ్ళని పట్టుకొనే ఇప్పటి వరకు కూడా మీరు వాళ్ళని పట్టుకొని వాళ్ళతో ఉండే మీరు ఇప్పటి వరకు కూడా సర్వైవ్ అయ్యారు అని అయితే భరణి గారు చెప్పారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఓకే ఆమె కొన్ని వర్డ్స్ లాస్ట్ వీక్ లో మాట్లాడిన వర్డ్స్ అన్ని తప్పు, కానీ ఆమె కంటెంట్ ఇచ్చింది కాబట్టి, ఆమె లైక్ ప్యూర్ గా ఉంటుంది కాబట్టి ఆమె అయితే ఉంది అని అయితే కనుక నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ భరణి గారు దివ్యకి ఇస్తారేమో అని అనుకున్నాను. ఏంటి డ్రాగన్, అది కత్తి అనమాట. ఎందుకు ఆమె ఆల్రెడీ అడిగింది నాకు ఇవ్వండి, నాకు ఒక ఛాన్స్ కావాలి అని చెప్పేసాను. కానీ భరణి గారు తీసుకొని వెళ్ళి నిఖిల్కి ఇచ్చారు. నిఖిల్ అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి తనలో నామినేషన్ చేశాడు. నువ్వు బెగ్గింగ్ చేసావు, గేమ్ అంటే బెగ్గింగ్ అని అనుకుంటున్నావా ఏంటి, ఇప్పటి వరకు సపోర్టింగ్ గా అని చెప్పేసి అని అయితే కనుక అడిగాడు. దీనికి తనుజ కూడా గట్టిగానే ఇచ్చింది, నేను బెగ్గింగ్ చేయలేదు, నేను చెప్పాను, ఇప్పుడు నాకు అనిపించింది చెప్పడంలో తప్పేం లేదు. ఈవెన్ ఇమాన్యువల్ కూడా అడిగింది అనమాట తనుజ, ఇమాన్యువల్ నేను ఏమైనా బెగ్గింగ్ చేశాను లేదు అని చెప్పేసి అని అన్నా. కానీ అక్కడ నిఖిల్ ఏమంటాడు, ఇప్పటి వరకు నువ్వు గేమ్స్ ఏం ఆడలేదు, బాండ్స్ తోనే వచ్చావు నువ్వు, అండ్ ఏదన్నా అంటే మాత్రం సపోర్ట్ అండ్ బెగ్గింగ్ చేస్తావు వేరే వాళ్ళని అని చెప్పేసి అని అన్నాడు. అక్కడ ఎక్కడ బెగ్గింగ్ చేసింది సరే, మరి నీకు అంత తోపు ఉన్న టాస్క్లు వచ్చినాయి, నువ్వు ఆడేవా, ఆడలేకపోయావు. ఓకే అది ఏమైనా అవుని. ఇప్పుడు తిను ఇటు పక్క నుంచి ట్రై చేస్తున్నాడు, మన నిఖిల్ ట్రై చేస్తున్నాడు. కానీ ఆ బెగ్గింగ్ అనే వర్డ్ యూజ్ చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చెప్పడంలో తప్పేం లేదు. జస్ట్ అడిగింది, నేను ఇప్పుడు దాకా ట్రై చేశాను, నేను అవుదాం అనుకుంటున్నాను, హెల్ప్ చేయని చెప్పేసి. తను లేదు, నేను ఈ వీక్ అవ్వాలనుకుంటున్నాడు కాబట్టి ఫైన్, దాంట్లో ఏ ప్రాబ్లం లేదనమాట. అండ్ అలా వీళ్ళిద్దరి మధ్య అయితే కనుక ఫైర్ అయితే గట్టిగా జరిగింది. అండ్ తనుజ కూడా క్లియర్ గా చెప్పేసింది అనమాట, నేనైతే చేయలేదు, నేను ఇంతే ఉంటాను, నా గేమ్ ఇంతే, నీవు అంత ఆడేవాడు అయితే కనుక నువ్వు ఇప్పుడు దాకా క్యాప్టెన్ అయ్యావా అని చెప్పేసి అయితే అన్నాడు. నిఖిల్ కూడా తనుజ అన్నాడు, 6 వీక్ దాకా నువ్వు క్యాప్టెన్ అయ్యావా అని చెప్పేసి. అంతవరకు తను ట్రై చేసుకుంటానే వచ్చింది. ఈవెన్ ఎవ్రీ క్యాప్టెన్సీ టాస్క్ లో కూడా తను మాక్సిమం తన 100% ఇచ్చి వస్తుంది. కొన్ని ఇంకా లక్ కూడా ఉండాలి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఇట్లా ఇలా జరిగి కంటిన్యూ అయిపోయి దాంతో కట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత గౌరవ్ ఏం చేశాడంటే, గౌరవ్ భరణి గారి విషయంలో ఒక చిన్న ఇష్యూ జరిగిందనమాట. ఎందుకు అని చెప్పేసి అనేది కూడా మనం దీనికంటే ముందు ఇంకొక మాట మాట్లాడాలి. మనకి నిన్న ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు మొత్తం వచ్చారు కదా, వాళ్ళల్లోంచి ఇద్దరు మాత్రం రీఎంట్రీ ఇచ్చారు. వాళ్ళే శ్రీజ అండ్ భరణి గారు. మనం ఆల్రెడీ ముందు షార్ట్ వీడియోస్లో అయితే కనుక నేను మెన్షన్ చేశాను ఎవరు వస్తున్నారు అని చెప్పి. సో వీళ్ళిద్దరి మధ్యన అయితే కనుక గేమ్స్ జరుగుతాయి. ప్రెసెంట్ అయితే కనుక మీరు ఎవరు హౌస్ లో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకి అద్దాల మీద వాళ్ళకి ఏం తప్పులు చేశారు, ఇకపై ఏం చేయకూడదు అని రాసి వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు. సో ఆ ప్రకారంలో గౌరవ్ భరణి గారికి ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పేసి అని ఇచ్చారు. అక్కడ ఇచ్చినప్పుడు
భరణి గారు కూడా తన వైపు నుంచి తీసుకోవాల్సిన స్టాండ్స్ అన్ని తీసుకున్నాను. ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, నేను నా గేమ్ ఎక్కడి వరకు ఆడాలో అక్కడి వరకు ఆడుకుంటూ వచ్చాను. బట్ బాండ్స్ గురించి మేబీ ఇంకొంచెం ఎక్కువ ఒక స్టెప్ ముందుకేసానేమో, అందుకేనేమో అని చెప్పేసి అంతేగాని నేను నా గేమ్స్లో నేను ఏ రోజు ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వలేదు. అది టీమ్ గేమ్ అని చెప్పేసి అనుకుంటా మాట్లాడారు, బాగుంది. ఆయన తరపు నుంచి ఆయన బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఇది అయిపోయింది. అసలు దివ్య ఎందుకు అంత అతి చేస్తుందో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అసలు దివ్య స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దివ్య అసలు ఆ మ్యాటర్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఆ విషయం గురించి అంటే భరణి గారిని గౌరవ్ ఓవర్ కాన్ఫిడెంట్ అన్నాడు అని చెప్పేసానని దివ్య గౌరవ్ మీద గొడవ వేసుకుంటుంది. అసలు అక్కడ తీసుకోవాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఈ విషయం భరణి గారు దివ్యకి చెప్పలేక తనుజకి చెప్పి నువ్వు చెప్పమ్మా ఈ విషయం అని చెప్పేసి అన్నారు. తనుజ కరెక్ట్గా చెప్పింది, మీ గేమ్ మీరు ఆడడానికి వచ్చారు, నేను చెప్తే ఒకలాగా ఉండిద్ది, మీ గేమ్ మీరు చెప్పుకుంటే మాత్రం ఇంకొకలాగా ఉండిద్ది అని అయితే చెప్పారు. భరణి గారు ఇక్కడ కూడా ఏమన్నారంటే నేను చెప్తే నేను మీకోసం స్టాండ్ తీసుకున్నా సరే మీరు నన్ను అలానే అంటారా అని చెప్పేసి అని ఆయన ఒపీనియన్. ఎందుకంటే కరెక్ట్గా అలానే అనిద్ది ఆ అమ్మాయి, ఎందుకంటే వాళ్ళ మధ్య ఉన్న బాండ్ అది. సో అందుకని తర్వాత దివ్యతోటి భరణి గారే అన్నారు, నువ్వు అక్కడ తీసుకోకుండా ఉండాల్సింది కదా అని చెప్పి. ఇప్పుడు నేనేం మీకోసం ఏం తీసుకోలేదు, నేను నా కోసం నేను అక్కడ ఉన్నాను కాబట్టి తీసుకున్నాను అని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ దివ్య భరణి గారి కోసమే తీసుకుంది. ఇలాంటి విషయాల వల్లనే భరణి ఇప్పుడు కూడా మొన్న ఎలిమినేట్ అయిపోయింది కూడా లాస్ట్ టైం. ఇలాంటి బాండ్స్ అండ్ అనవసరమైన దగ్గర దివ్య మాట్లాడి కొంచెం ఓవర్ చేసుకోవటం వల్ల ఆయన బ్యాడ్ అయిపోయి ఆయన వెళ్ళిపోతుంది అనమాట. అలా అయితే కనుక వీళ్ళిద్దరి మధ్య జరిగింది. అండ్ నెక్స్ట్ శ్రీజ అయితే మాధురికి మొగుడేనయ్యా, ఇంకా అసలు నుంచి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అసలు కళ్ళు కలిపితే చాలు అంత రైవల్రీ అనేది జరిగిపోతూ ఉండేది. గొడవలు వాళ్ళిద్దరు మాట్లాడుకునేది ఇప్పుడు దాకా ఇంకా ప్రాపర్గా అయితే ఇద్దరు మాట్లాడుకోలేదు. వన్స్ ఏదైనా చిన్నది ఏదైనా వస్తే మాత్రం ఉంటుంది, ఇద్దరికి ఇంకా పీక్స్లో ఉండేది. ఎందుకంటే ఆమె చెప్పిన ప్రతి దానికి శ్రీజ ఒక రేంజ్లో ఇచ్చేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరి మధ్య బాగా అంటే బాగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి మనకైతే కనుక. ఇలా అయితే కనుక మనకి ఈ రోజు ఎపిసోడ్లో ఇదంతా జరిగింది. కానీ నిన్న నైట్ అయితే కనుక గుసగుసల్లో ఇమ్మాన్యుల్ అయితే కనుక లైక్ కళ్యాణ్తో అన్నాడు. అంటే కళ్యాణ్ అడిగాడు, ఎందుకన్నా నువ్వు తనుజని నామినేషన్ చేసావు, లాస్ట్ వీక్ బాగానే ఉంది కదా, నీకు ఏమైనా ఫేక్ అనిపించిందా అంటే నాకు ఫేక్ ఏమి అనిపించలేదు, బట్ ప్రీవియస్ నాకు ఇంకా నేను దిగమింపుకోలేకపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అని చెప్పేసానంటే మరి ఆమె నేను స్టాండ్ తీసుకున్నా తీసుకోలేదు అని చెప్పేసి అని అంటుంది. అలా ప్రతిదానికి బ్యాక్ స్టాపింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. నేనైతే కనుక తనుజ విన్ అయ్యి కప్పు పట్టుకొని వెళ్ళిపోతున్నా సరే నేను నా దాని మీదే స్టాండ్ అవుతాను, నేను తనుజను నమ్మను ఈ విషయంలో అని అయితే కనుక ఇమ్మాన్యుల్ అన్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఇమ్మాన్యుల్ ఇలా బ్యాక్ మాట్లాడడం వల్లనే తనుజ గురించి తన గ్రాఫ్ కూడా చాలా తగ్గిపోతుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఉంటే తనుజగా డైరెక్ట్గా చెప్పాలి. ఈవెన్ ఇలా రాముని నువ్వు సేవ్ చేసావు, నన్ను సేవ్ చేయలేదు, నాకు అప్పుడు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అని చెప్పేసి ఇమ్మాన్యుల్ అన్నాడు. కానీ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి, కంపల్సరీగా ఇమ్మాన్యుల్ సరే రాముకి ఇచ్చేసాయని తలకాయ ఊపిన తర్వాతనే తనుజ వెళ్ళి రాముని సేవ్ చేసింది. ఈవెన్ ఇక్కడ ఇమ్మాన్యుల్ డబల్ గేమ్ ఆడుతున్నాడు అని అయితే నాకు అనిపించింది. తను మాట్లాడిన విధానం కానీ తను చేసే బ్యాక్ బుచ్చింగ్ కానీ మిగతావన్నిటిని కన్సిడర్ చేసుకుంటే నాకు అది అనిపించింది అనమాట. సో నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిద్ది అనేది కనుక మనం రేపు మాట్లాడుకుందాము. అండ్ ఇప్పుడు శ్రీజన భరణ్య వీళ్ళిద్దరు ఎవరో ఒక్కళ్ళే ఉంటారు, అదైతే మనం రేపు డిస్కస్ చేసుకుందాము. సో అంతవరకు ఇలాంటి అప్డేట్స్ అన్ని రావడం కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.